హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నాకు ఎందుకంటే మనకు ఈ ఇలాంటిది ఎవరికి రాదండి నాకు తెలిసి. అది కూడా మీరు ఫస్ట్ సాంగ్ అనుకుంటా కదా సార్? అంతకుముందు ఏమైనా పాడారా? ఫస్ట్ పాట రాయడం, ఫస్ట్ పాట పాడడం, రికార్డింగ్లో పాడడం ఫస్ట్ పాట. ఆ పాట అనేది అసలు ఇప్పటికి కూడా ఇన్స్టాగ్రామ్లలో అక్కడక్కడ ట్రెండింగ్లో కనబడుతుంటుంది, రీల్స్లో చూస్తుంటే చాలామందిని దాన్ని ఇన్ని వేల పాటలు లక్షల పాటలు ఉన్నా కానీ ఈ అనిత పాట అనే పాటను చాలామంది సపరేట్గా చూస్తారు. దాన్ని ఒక సపరేట్ జోనర్లో ఆ పాట ఇట్లా వినగానే ఒకప్పుడు ఏం పాటరా, ఒకప్పుడు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో స్క్రోల్ చేస్తుంటే ఇప్పుడు చాలా మంది పేజెస్ ఉన్నాయి. ఆ మెయిన్ పేజెస్ వాళ్ళు కూడా ఒకప్పుడు 90s కిడ్స్ కి తెలిసి ఈ పాట అంటే ఎంత ఎమోషన్ అని నేను 2-3 ఛానల్స్ అంటే స్క్రోల్ చేసిన. అది ఏదైతే ఆ రీల్ ఉందో ఆ రీల్ కూడా 1 మిలియన్. అవును, ఇప్పటికీ అంతేందుకు ఒక అడుక్కునే ఆమె అమ్మ ఏజుడు ముసలామె ఆమె అనిత పాట పాడిన రీలు నేను చూసిన 7 మిలియన్స్ ఏమో పోయింది. ఆమె అడుక్కుంటే పాపం భిక్షాటన చేస్తుంది. ఆమెకు ఆ పాట పాడుతా అంటే అందరు డబ్బులు ఇస్తాను పాపం. నాకు అంటే అలాంటి వాళ్ళ దాకా కూడా రీచ్ అయిపోయింది. అది పల్లెటూరులో స్టార్ట్ అయిన పాట సిటీ పీపుల్ కనెక్ట్ అవ్వడం అనేది ఇలాంటి పాటలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా సిటీలో మంచి ప్రొఫెషనల్స్ కూడా పాటను విన్నారు. దుబాయ్ ఎక్కడెక్కడే మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఫారిన్ కంట్రీస్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ దాకా సాంగ్ వెళ్ళింది. మొన్న దానికి నిదర్శనమే మొన్న మా పిల్లలకు వాళ్ళు చేసిన హెల్ప్. ఎందుకంటే ప్రాబ్లం దాన్ని విని అసలు వాళ్ళ సొంత ఇంట్లో ప్రాబ్లం అనుకొని సహాయం చేసి అసలు సార్ మొత్తం అందరు బాగున్నారా సార్ ఫ్యామిలీలో? సూపర్. ఇప్పుడు దేవుడి దయ వల్ల అదంతా మీ దయ. ఎందుకంటే మీలాంటి వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇప్పుడు నా ఇంటికి వచ్చింది ఏమవసరం. ఇప్పుడు ఏదో నాతోటి చేస్తే మీకు పెద్దగా నేను కాకపోతే మీకు ఇంకో సెలబ్రిటీ దొరుకుతాడు, మీకు ఇంటర్వ్యూస్ ఆగాయి కానీ చెయ్యాలి ఆ బ్రదర్ను కంపల్సరీ అన్న ఒక ఇంటెన్షన్ తోటి నా కోసం ఇంత దూరం వచ్చి నాకు హ్యాపీ. సార్ ఇంకోటి మా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే స్టార్టప్స్ ఎవరైతే ఇప్పుడు రీల్కి స్టార్ట్స్ ఎవరైతే సింగర్ కావాలనుకున్నారో ఎవరైతే రైటర్ కావాలనుకున్నారో సో వాళ్ళందరికీ మీరు ఏం సలహా ఇస్తారు? నేను ఒకటే మీరు కూడా ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే కింద నుంచి వచ్చిన వాళ్ళు మీరు. అవును, ప్రతి ఒక్కరు ఫస్ట్ సాంగ్ కూడా మీరు ఎంత జాగ్రత్తగా రాశారో అది మీకు తెలుసు, ఇన్ని రోజుల్లో రాశారో మీకు తెలుసు, ఇంప్లిమెంటేషన్ కూడా మీరు చాలా టైం స్పెండ్ చేయాల్సి. అవును. సో ఏదైతే మీరు జాగ్రత్తలు తీసుకున్నారో అదే జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోవాలా, అంతకంటే ఎక్కువ తీసుకోవాలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను జాగ్రత్తలు అంటే ఇప్పుడు యూట్యూబ్లో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అందరు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తాను, మస్తు పోతున్నాయి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అనే జోనరు. దాన్ని ప్రతి ఒక్కరు నేను ఆ రైటర్ లాగానే రాయాలి, ఆ సింగర్ లాగానే పాడాలి, అలాంటివి చేయాలి అనుకునే వాళ్ళు అట్లా కాకుండా మనకంటూ ఒక సపరేటు ఒకటి ఏర్పరచుకోవాలి. ఏంటంటే నాగరాజ్ అంటే ఆయన ఏదో స్టైల్ ఉంటుంది, ఆయన ట్యూన్ ఆయన వాయిస్ కానీ ఇది అబ్బా ఈ సింగర్ పాడిండ్రని ఒక సిగ్నేచర్ ఉండాలి. మన నుంచి ఒక పాట వస్తుందంటే మనది ఒక సపరేట్ జోనర్లో ఉంటుంది. ఇప్పుడు నేను బ్రేకప్ చేసిన నన్ను చూసి రాస్తే నాగరాజ్ అన్న లెక్క బ్రేకప్ రాయాలి, లేకపోతే అట్లా కాకుండా వాళ్ళకు నచ్చిన సపరేట్ వే ఆఫ్ సాహిత్యము. ఒక సబ్జెక్ట్ ఫస్ట్ నువ్వు ఒక పాట రాసే ముందే నీ కంటెంట్ ఏంటిది, కంటెంట్ గురించి ఫస్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని పాట రాసినావు అనుకో సక్సెస్ అవుతావు. కంటెంట్ ఫస్ట్ మెయిన్. కంటెంట్ ఒక స్టోరీని ఒక 2 లైన్లు స్టోరీ బేస్డ్ ఒక లైన్ అనుకొని దానికోసం పాట రాస్తా అంటే లిరిక్స్ వస్తా అంటే, అంతేగాని నువ్వు పాట ఏదో ట్యూన్ అనుకొని ఒకటికి రాసేసినావు అనుకో దాంట్లో మళ్ళీ మనం రాసిన తర్వాత కూడా ఓ సబ్జెక్టు ఓ స్టోరీ డిజైన్ చేయొచ్చు. రాసిన తర్వాత ఏదన్నా డైరెక్టర్కు కొరియోగ్రాఫర్కు చెప్తే వాళ్ళ థాట్స్ వేరే ఉంటాయి. వాళ్ళు మనం చేసిందని డిఫరెంట్గా ఇంకేదో రాస్తారు. కాకుండా మనం పాట రాసే ముందే ఒక కంటెంట్ అనుకొని ఆ సిచ్యువేషన్ ఒకటి ఊహించుకొని ఆ సబ్జెక్టుకు తగ్గట్టు రాసినాం అనుకో లిరిక్స్ మంచిగా వస్తాయి, ట్యూన్ బాగుంటుంది, అన్ని విధాలుగా ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే సాంగ్స్ పాడతారో వాళ్ళందరూ డైరెక్ట్ సినిమాతో డీలింగ్ కాకుండా ఫస్ట్ మీరు మీ టాలెంట్ అనేది యూట్యూబ్ లో చూపించండి. మనం చెప్పకుండా చేయకపోయినా బయట అందరూ అదే చేస్తాను. మీకు విషయం తెలియదు. ఫస్ట్ ఎవరు సినిమా ఆఫీస్కి పోరు అవకాశం కావాలని వాడు ఏమో చేసుకునే పోతాను. సార్ నేను ఇది చేస్తాను ఫస్ట్ నీకు డైరెక్టర్ ఛాన్స్ ఎవరు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఫస్ట్ ఏదో షార్ట్ ఫిలిమా. సో ఇప్పుడు బయట ఎందుకు అడుగుతా అంటే ఇప్పుడు మేము చూసిన చాలా మంది మేము కృష్ణానగర్లో మేము వెళ్ళాము, మేము కొన్ని సర్వీస్ చేసాము కృష్ణానగర్లో. కానీ
సో వాళ్ళందరూ మేము చూసుకున్నట్లయితే వాళ్ళందరూ సరిగ్గా ఇన్స్టాగ్రామ్ కూడా లేని పరిస్థితి. వాళ్ళు ఏదైనా యాక్టింగ్ వెళ్ళాలి, ఒక డైరెక్టర్ వెళ్ళాలి, ఒక రైటర్కి వెళ్ళాలి. సో వాళ్ళందరూ అక్కడక్కడే తిరుగుతున్న పరిస్థితి మనం చూసాము. సో వేరే అందుకే మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు సోషల్ మీడియాని ఎక్కువ యూజ్ చేయట్లేదు. వాళ్ళ టాలెంట్ అనేది బయట పెడితేనే కదా వాళ్ళకు అవకాశాలు వచ్చేది. సో అలా ఉంటే ఎంతమంది అక్కడ ఉండరు, కృష్ణానగర్లో అంతమంది అక్కడ ఉండరు పరిస్థితి మనం చూస్తాం. సో వాళ్ళందరికీ మీరేం చెప్తారు? లేదండి, ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు రీల్స్ చేస్తూ అంటారు. కావాల్సి ఉంటే వాళ్ళు చేసేది ఏదో ఒకరిని ఫాలో కాకుండా చేస్తే బాగుంటుందని. ఇప్పుడు నేను ఒక కంటెంట్ అనుకున్నా, నా దగ్గర కంటెంట్ ఉన్నది కాబట్టి నేను సక్సెస్ అయినా. ఏం కంటెంట్? వాళ్ళ కోసం నేను ఒక సాంగ్ రాసిస్తా, ఇది మంచి అవకాశం, యూజ్ చేసుకోండి అని ఇన్స్టాగ్రామ్లో నేను కమర్షియల్గా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. అంటే నేను నా త్రూగా నేను రైటర్ని కాబట్టి వాళ్ళు టక్న ఓ నేమ్ మీద ఈ సిచ్యువేషన్ అని చెప్తే టక్న పాట రాస్తాను, పాడతా వీడియోతో సహా, మళ్ళీ వాళ్ళకి వాట్సాప్ని పోస్ట్ చేస్తా. అట్లా చేయాలి. అంతేగాని ఈ ఇన్స్టాగ్రామ్ టైంపాస్గా యూజ్ చేసుకోకుండా ఏదో ఉన్న సినిమా పాటలకు మనం డ్యాన్స్ చేసినామా, లేకపోతే కామెడీ చేసినామా, దానివల్ల నువ్వు ఫాలోవర్స్ని పెంచుకుంటావు, నీకు ఫాలోవర్స్ వస్తారు. ఓకే, నువ్వు ఎంతమంది ఫాలోవర్స్ వచ్చినా కానీ నెల పేరు మీద 1-2 కంటే ఎక్కువ ప్రమోషన్ వీడియోస్ రావు నీకు. అది కూడా వాళ్ళు 5,000 నుంచి 10,000 కంటే ఎక్కువ ఇయ్యరు. అదేదో పెద్దగా అరిచేసాయి వాళ్ళంటకు, అట్లాంటి వాళ్ళకు ఆ ప్రమోషన్స్ వర్కౌట్ అవుతాయి. వాళ్ళకు బాగా జనాలలో పేరున్నది, వాళ్ళు చెప్తే వింటారు అన్న ఉద్దేశంతో అలాంటి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు పలానా సింగర్గా నిరూపించుకోవాలంటే మీకు నచ్చిన పాటను పోస్ట్ చేస్తే అది 1,00,000 మందిలో ఎవరికో ఒకరికి దృష్టిలో పడుతుంది. అబ్బాయి వాయిస్ నచ్చదు, మీ లిరిక్ నచ్చో పిలిపిస్తారు. ఫోన్ నెంబర్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఫోన్ నెంబర్ పెట్టాలంటే గట్స్ ఉండాలి. నేను పెట్టిన ఒక్కొక్కరు నైట్ పూట రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి నాలుక కూడా మరతలేదు. ఒక్కొక్కరికి తాగి నిన్ను ఫ్యాన్ అంటారు, అభిమాని అంటారు, వాళ్ళ నాలుక కూడా మరది, నా లవర్ ఇట్లా నన్ను మోసం చేసిపోయింది అది ఇది అని వాళ్ళ స్టోరీ చెప్తారు. నేను కూడా వింటా, సరే చేద్దామండి అది నేను మెల్లగా చెప్పి. ఎందుకంటే వాళ్ళ అభిమానం, వాళ్ళు చేయబట్టే ఇప్పుడు వాళ్ళ అవకాశం ఇస్తేనే కదా నాకు డబ్బులు. ఎవరిని తీసి పడేసలేదు. వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా, ఏ టైంకి ఫోన్ చేసినా ఎత్తుతా. బాగా ఏ టైంలో ఫోన్ చేస్తే ఒక మెసేజ్ పెట్టి రేపు మార్నింగ్ చేయమని చెప్తా, వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ అవుతారు. సో హ్యాపీ. ఇన్స్టాగ్రామ్, ఈ యూట్యూబ్, నేను కూడా నెక్స్ట్ మంత్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. చాలామంది కామెంట్లల్లో అన్న ఇంత మంచిగా రాస్తున్నావు, పాడుతున్నావు, నీకు ఛానల్ లేకపోవడం ఏంటంటే, నా తరపున నేను ఏదైనా పాట వాళ్ళకి జనాలకు అందిస్తున్నానంటే తప్పకుండా అది అనేత పాటను దృష్టి వాళ్ళు అంత రేంజ్లో ఊహించుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఛానల్ పెట్టి ఏదో అడపదడప పాటలు చేయొద్దు అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆయన. ఇప్పుడు కొన్ని డబ్బులు కూడా చేతిలోకి ఇన్స్టాగ్రామ్ పేరు మీద కొంత మనీ వస్తుంది. ఆ డబ్బులన్నీ తీసి యూట్యూబ్ మంచి ఆర్టిస్టులకు, మంచి డిఓపికి, మంచి డైరెక్టర్ని పెట్టుకొని, అలాంటి మంచి టెక్నీషియన్స్ని పెట్టుకొని ఒక మంచి పాట వాళ్ళ కోసం అందిద్దాం అనుకుంటాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.